నా బాబు కనిపించట్లేదు. నా బాబు అని కౌశికి ఏడుస్తూ ఉంటే, వదిన మీరు వెతికే పరిస్థితిలో లేరు. ఇండ్లంతా మేం వెతికి వస్తాము అని ధాత్రి, కేదార్ ఇండ్లంతా వెతుకుతూ ఉంటారు. ఇక యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు కూడా గార్డెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ అబ్బోడా బాబుని ఎక్కడ వదిలేసి వచ్చావు అని వైజయంతి అడగటంతో, ముష్టి దందా చేసే వాళ్ళకి అప్పచెప్పి వచ్చానమ్మా అని యువరాజ్ చెప్తూ ఉంటే, మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఇదిగో ఈ బాబుని మీరు సిటీ దాటించేసేయాలి. అది కూడా ఈరోజు సాయంత్రానికే అని చెప్పటంతో, అలాగే బాబు ఎంత డబ్బులు ఇవ్వాలి? ఒసేయ్ మనము ఈ బాబుతో డబ్బులు బాగా లక్షలు సంపాదించేయచ్చు అని ఆ ఆడవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కదా గిఫ్ట్ అని, నాకు ఏ డబ్బులు అవసరం లేదు. కానీ ఈరోజు సాయంత్రానికల్లా సిటీ దాటించేయాలి. అది మాత్రం గుర్తుకు పెట్టుకో. ఇదిగో ఒకసారి బాబుని ఇలా ఇవ్వు అని, చూడలుడా నేను రాజులా బతకటానికి నిన్ను బికారిని చేయక తప్పటం లేదు అని ముద్దులాడి, సరే తీసేసుకోండి అని బాబుని ఇచ్చేస్తాడు. ఇదిగో ఈ అమ్మాయి చేతికి ఇచ్చి, నేను సిటీ దాటించేస్తానులే బాబు అని ఆవిడ చెప్తుంది. అదమ్మా జరిగింది అని, వాళ్ళు ఇంకో జన్మెత్తిన బాబుని కనిపెట్టలేరు. మొదట బాబుని అనాథ ఆశ్రమంలో వదిలేద్దాం అనుకున్నాను. కానీ బాబు అక్కకి దగ్గరగా ఉండే కొద్దీ ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది. అంతేకాకుండా ఆ జగదాత్రి, కేదార్ ఇద్దరు అణున ఇంచి వెతుకుతారు, తెలుసుకుంటారు. అందుకే ఇలా వేరే రాష్ట్రానికి పంపించేస్తున్నాను అని యువరాజ్ చెప్పడంతో, చూడు యువరాజ్, నువ్వు పొరపాటున కూడా వదిన మీద అస్సలు సానుభూతి చూపించకు, ఇలాగే ఉండు అని నిషి అంటుంది. సరే మనం వెతికినట్లు నటిద్దాము, లేకపోతే అందరం ఒకే చోట ఉంటే వాళ్లకు డౌట్ వస్తుంది అని వైజయంతి అంటుంది. తర్వాత ధాత్రి, కేదార్ ఇండ్లంతా వెతికి ఎక్కడా కనిపించట్లేదు. బాబు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయే వయసు కాదు, అంటే ఎవరో వచ్చి తీసుకువెళ్ళి ఉండాలి అని ధాత్రి అనడంతో, అవును ధాత్రి, ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. అసలు ఎవరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటారు అని కేదార్, రాత్రి ఇద్దరు కౌశికి వదిన గదిని వెతకటానికి వెళ్తారు. అప్పుడే మంచం పక్కగా టీషర్టు చినిగిపోయిన చిన్న క్లాత్ ఒకటి కనిపించటంతో, ఇది యువరాజు టీషర్ట్ క్లాత్ అని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. అంటే యువరాజే బాబుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడా, కానీ ఈ క్లాత్ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే, బాబు ఏడ్చినప్పుడు దాక్కోటానికి ఇక్కడ ప్రయత్నించి ఉంటాడు. అప్పుడు ఇది ఇక్కడ మంచం సందులో ఇరుక్కొని చిరిగిపోయి ఇక్కడ పడి ఉంది అని కేదార్ చెప్తాడు. అవును, ఖచ్చితంగా ఇది యువరాజ్ పనే. నేను తెల్లవారుజామున 5 గంటలకి లేచినప్పుడు యువరాజ్ కారులో వెళ్తున్నది నేను చూశాను అని ధాత్రి అంటుంది. అయితే పద ధాత్రి చెప్పేద్దాం అని కేదార్ అంటే, సాక్షి లేకుండా మనం చెప్పటం కుదరదు కేదార్, మనల్ని నిందిస్తారు అని ధాత్రి అంటుంది. అలాగని చూస్తూ ఊరుకోలేం కదా అని కేదార్ అంటే, మనం ఆలస్యం చేసే కొద్దీ బాబు ప్రాణాలకే ప్రమాదం. పద కేదార్, ఏదో ఒకటి చేసి బాబునైతే మనం ఇంటికి తీసుకువద్దాం అని ధాత్రి, కేదార్ కిందికి వస్తారు. వైజయంతి కనిపించాడా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, లేదు బా, మొత్తం వెతికాము అని వైజయంతి చెప్తుంది. నిషి, యువరాజ్ కూడా అదే చెప్తారు. అప్పుడే ధాత్రి, కేదార్ రావటంతో, బాబు కనిపించాడా, బాబు క్షేమంగానే ఉన్నాడు కదా, చెప్పు జగదాత్రి, నా బాబు ఎక్కడా అని గుండెలు పగిలేలా కౌశికి ఏడుస్తూ ఉంటుంది. వదిన, బాబు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత మాది అని ధాత్రి అంటుంది. ఏంటి కేదార్, బాబుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఏమీ కానివ్వనని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తున్నానక్క, బాబుని క్షేమంగా తీసుకొస్తాను, బాబుకి ఏమీ కానివ్వను అని కేదార్ చెప్తాడు. ఈ కేదార్ ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు, ఇప్పుడు కూడా మాట తప్పనక్క అని కేదార్ చెప్తే, మరి నా బాబు ఏమైపోయినట్లు అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు. వదిన, మీ ధైర్యమే బాబుకి శ్రీరామ రక్ష, మేము వెతికి తీసుకువద్దాము. ఈ లోపల పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి మావయ్య. అంతేకాకుండా బాబు ఫోటోని న్యూస్ ఛానల్స్లో మొత్తం కూడా స్క్రోలింగ్ వేయండి. వెతికి తీసుకొచ్చిన వాళ్ళకి పారితోషికం ఇస్తామని డబ్బులు కూడా ప్రకటించండి వదిన అని చెప్పి ధాత్రి, కేదార్ బయలుదేరి వెళ్తారు. అప్పుడా ఈ అమ్మి స్పీడ్ చూస్తుంటే కనిపెట్టేలా ఉంది అని వైజయంతి అనడంతో, అలాంటిదేం లేదమ్మా, ఇంకో జన్మెత్తిన కనిపెట్టలేరు అని నిషి అంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి సిటీ దాటించారో లేదో తెలుసుకో యువరాజ్ అని నిషి చెప్తుంది. అలాగేనని యువరాజ్ ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళటంతో, బాధపడకమ్మి అని వైజయంతి కౌశికిని ఓదారుస్తూ ఉంటుంది. ధాత్రి, నాకు చాలా భయంగా ఉంది, బాబు ఏమైపోతాడో ఏంటో అని కేదార్ డ్రైవింగ్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. చూడు కేదార్, నువ్వు అధైర్యపడకు, నువ్వు ఇలా
అధైర్యంగా ఉంటే అసలు ఆలోచించలేవు. ధైర్యంగా ఆలోచించు. బాబుని ఖచ్చితంగా కనిపెడతాం. ఏమీ కాదు అని ధాత్రి అంటే అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావటం లేదు. సిటీ దాటితే మాత్రం తెలుసుకోవటం చాలా కష్టం అని కేదార్ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఏడవద్దు. ధైర్యంగా ఉండమని చెప్తున్నాను కదా! నేను చూసుకుంటాను అని ధాత్రి వెంటనే కిరణ్‌కి ఫోన్ చేసి బాబు ఫోటోని అన్ని స్టేషన్‌లకి పంపించు. అన్ని అనాథ శరణాలయాలు వెతకండి కిరణ్ అని మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. అలాగే మేడం అని కిరణ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే వాళ్ళ కారుకి ఒక ఆవిడ బాబుని ఎత్తుకొని వెళ్తూ అడ్డు వస్తుంది. కేదార్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏంటమ్మా చూసుకోవాలి కదా! నేను సడన్ బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో అని కేదార్ ధాత్రి అడుగుతూ ఉంటారు. ఏమీ కాలేదు కదా! సరే వెళ్ళమ్మా వెళ్ళు అని ధాత్రి చెప్తూ ఉంటే ఆవిడ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగమ్మా అంటూ ఒక్కసారి కేదార్ ఆ బాబుని పరీక్షిస్తాడు. కౌశికి బిడ్డ కాదని తెలుసుకొని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. ఇంత ఎండలో బాబుని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని ధాత్రి అడగటంతో పూట గడవాలంటే అడుక్కోక తప్పదు కదమ్మా! అందుకే బాబుని ఒక్కడిని ఇంటి దగ్గర వదిలేయలేక ఇలా తీసుకువెళ్తున్నాను. తప్పదమ్మా అని ఆవిడ చెప్తుంది. సరే జాగ్రత్తమ్మా అని ధాత్రి కేదార్ మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉంటారు. కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ధాత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మేడం అన్ని చోట్ల వెతికాము. ఎక్కడ బాబు ఆచూకీ దొరకటం లేదు అని కిరణ్ చెప్తాడు. సరే మేం కూడా వెతుకుతున్నాం. మళ్ళీ వెతకండి అని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. ఈసారి పోనీలే అని చూస్తూ ఉంటే అస్సలు ఊరుకోవటం లేదు. ఈసారి ఈ పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని జేడి అంటే అవును అస్సలు వదలకూడదు అని కేడి అంటాడు. తర్వాత యువరాజు ఆవిడికి ఫోన్ చేసి సిటీ దాటించేశారా అని అడగటంతో ఇప్పుడే అస్సాంకి పంపించేస్తున్నాను. ఏయ్ త్వరగా తీసుకువెళ్ళండి అని ఆవిడ ఫోన్లోనే చెప్తూ ఉంటుంది. సార్ వెళ్ళిపోయారు లేండి సార్, మీరు ఇంకేమీ కంగారు పడకండి అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. అదిగో మామయ్య వస్తున్నాడు, మనం ఏడుస్తున్నట్లు నటిద్దాం అని నిషి అంటుంది. ఎవరికి తెలియకుండా టిఫిన్ చేశాము, ఇక కాఫీ తాగాలి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. బాబాయ్ బిడ్డ కనపడాడా, నా కొడుకు కనపడాడా అని కౌశికి ఏడుస్తూ ఉంటే పోలీసులు మొత్తం వెతుకుతున్నారమ్మా. జగదాద్రి ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పిందా? తప్పకుండా నీ బిడ్డను తీసుకువస్తుంది అని సుధాకర్ చెప్తుంటే అయినా డబ్బు కోసం అయి ఉంటే ఈ పాటికి ఫోన్ వచ్చి ఉండేది కదా అని నిషి అంటుంది. వాళ్ళు డబ్బుల కోసం కానట్లు ఉంది, అమ్మేసుకోవడానికే ఉన్నట్లు ఉంది అని వైజయంతి అంటుంది. జగదాద్రి నా బిడ్డను తీసుకువస్తుంది అని కౌశిక్ అంటే యువరాజ్ నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు యువరాజ్ అని నిషి అంటుంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చి బిడ్డను తీసుకొస్తారంటే ఎలా అక్క? ఆ జగదాత్రి కేదారే బాబుని కిడ్నాప్ చేశారు అని యువరాజ్ చెప్తాడు. అవును తెల్లవారుజామున కేదార్ కారులో వెళ్ళటం నేను చూశాను. కేదార్ జగదాత్రియే తీసుకువెళ్ళి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బాబుని తీసుకువస్తామని వెళ్ళారు. ఇక బాబు శాశ్వతంగా మీకు దూరం అయిపోయినట్లే అని నిషి అంటే వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, ఆ జగదాత్రి కేదార్ని అరెస్ట్ చేయించండి అని యువరాజ్ అంటే అవునని వైజయంతి అంటుంది. చాలే ఆపండి, కేదార్ జగదాత్రి అంటే మీకు అస్సలు గిట్టదు, కావాలని ఇలా మాట్లాడుతున్నారని మాకు తెలీదా అని సుధాకర్ అంటే అవును వాళ్ళ మనస్తత్వం ఏంటో మాకు చాలా బాగా తెలుసు నిషి, కాబట్టి మీరు కాస్త ఊరుకోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. సరేలే మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరని నేను ముందే చెప్పాను కదా బోడా అని వైజయంతి అంటుంది. ఇంకాసేపట్లో బాబు కనిపించలేదని వాళ్ళు ఖాళీ చేతులతో తిరిగి వస్తారు, అప్పుడే వీళ్ళకి అర్థమవుతుందిలే అమ్మ అని యువరాజ్ అంటాడు. తర్వాత ధాత్రి కేదార్ ఒక చోట కారు ఆపుకొని ఉంటే అప్పుడే కిరణ్ రమ్య అక్కడికి వచ్చి మొత్తం వెతుకుతున్నారు, ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తూ ఉంటే బాబు ప్రాణాలకి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదంతా ఖచ్చితంగా యువరాజే చేస్తూ ఉంటాడు, బయట వాళ్ళు వచ్చి చేయటానికి వీల్లేదు. యువరాజు మోటివ్ ఏంటంటే బాబుని వదినికి దూరం చేయటం మాత్రమే, ప్రాణాలు తీసేంత క్రూరత్వం అయితే యువరాజ్కి లేదు కాబట్టి బాబు క్షేమంగానే ఉంటాడు. కానీ సిటీ దాటితే మాత్రం మనం పట్టుకోలేము అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ ఒక బాబుని ఎత్తుకొని అమ్మ పొద్దుటి నుంచి బాబు ఏమీ తినలేదు, కాస్త ధర్మం చేయండి అని అడుక్కుంటూ ఉంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు, మేము కొంచెం టెన్షన్లో ఉన్నాము అని జేడి చెప్తూ ఉంటే అప్పుడే ఆవిడ వెళ్తూ ఉంటుంది. అప్పుడే జేడి ఆ బిడ్డని గమనిస్తూ ఉంటుంది. ఇందాక ఈ బిడ్డని ఎత్తుకొని ఒక ఆవిడ మాకు ఎదురు వచ్చింది, ఇప్పుడు నువ్వు వచ్చావు అంటే ఒకే బిడ్డని ఎత్తుకొని ఇద్దరు అమ్మలు ఉంటారా? మర్యాదగా చెప్పు, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు కదా, నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉండటంతో ఆవిడ ఫస్ట్ నా బిడ్డే అని బుకాయించి తర్వాత వాళ్ళకి అర్థమైపోయిందని పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. మీరు ఇటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను అని ఆవిడ్ని వెంట పడుతూ ఉంటాడు. ఆవిడ పరిగెత్తుకుంటూ కౌశిక్ బిడ్డని
కిడ్నాప్ చేసి సిటీకి అమ్మేస్తున్న ఆవిడ దగ్గరికి పరిగెత్తుకు వెళ్తుంది. అమ్మ అమ్మ నన్ను పోలీసులు వెంటపడుతున్నారు అని చెప్పటంతో లోపలికి వెళ్ళి దాక్కోవే నేను మేనేజ్ చేసి పంపిస్తాను వాళ్ళని అని బయట దర్జాగా కూర్చొని ఉంటుంది. ఇందాక బాబుని తీసుకొని ఒక ఆవిడ ఇలా వచ్చింది, ఎక్కడ ఆవిడ అని జేడీ, కేడీ, కిరణ్, రమ్య నిలదీస్తూ ఉంటే లేదు ఆవిడ ఇటువైపు రాలేదు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పటంతో వెళ్తూ ఉంటారు. అప్పుడే లోపల నుంచి బాబు ఏడుపు వినపడడంతో అద్గో ఏడుపు వినిపిస్తోంది అని జేడీ నిలదీస్తూ ఉంటుంది. అది మా మనవడి ఏడుపు అని ఆవిడ కవర్ చేస్తూ ఉంటే ఈవిడ అబద్ధాలు చెప్తోంది, ఈవిడ సంగతి నేను చూసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళి వెతకండి అని జేడీ చెప్పడంతో కేదార్, కిరణ్, రమ్య లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక జేడీ ఆవిడ గొంతు పట్టుకొని నిలుమేస్తూ నిజం చెప్తావా లేదా, ఏం జరుగుతోంది ఇక్కడ అని నిలదీస్తూ ఉంటుంది.